లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారులో బిజీగా ఉన్నాయి. ఈ విషయంలో కమలం పార్టీ కాస్త ముందుంది. ఇప్పటికే 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మిగతా సీట్లపై కూడా దృష్టి సారించింది. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రంలోగా అందుబాటులో ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో ఆయన హుటాహుటిన పయనమయ్యారు. పెండింగ్ లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చించనున్నారు. 1-2 రోజుల్లో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి పెండింగ్ లో ఉన్న 8 లోక్సభ స్థానాల అభ్యర్థుల లిస్ట్ ఎప్పటిలోగా రానుందంటారు నరేష్? కాసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన 3 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. సాయంత్రంలోగా అందుబాటులో ఢిల్లీలో ఉండాలి అనేది కిషన్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ నుంచి అందిన సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజున కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, బీజేపీకి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ సమావేశం రేపు ఉంది ఢిల్లీలో. అంతకంటే ముందు ఈ రోజు రాత్రికి జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షాతో కూడా, వీలైతే అమిత్ షా ప్రస్తుతం బీహార్లో పర్యటనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ రాత్రికి కిషన్ రెడ్డి చర్చించబోతున్నారు. ఇందులో 2 అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. ఒకటి, 8 మంది పార్లమెంట్ సభ్యులు అంటే పెండింగ్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 17 స్థానాలకు గాను 9 సీట్లను బీజేపీ ప్రకటించింది మొదటి విడతలోనే. సో రెండో విడతలో 8 సీట్ల మీద కసరత్తు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ 8 సీట్లకు సంబంధించిన అంశం మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడితో కిషన్ రెడ్డి చర్చించబోతున్నారు. అంతకంటే ముందు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కూడా తెరదీసింది. ముఖ్యంగా ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎంపీ టికెట్లు కూడా ఇవ్వాలనేది బీజేపీ ఆలోచన కాదు. ఉదాహరణకు జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ని చేర్చుకుని వెంటనే టికెట్ ఇచ్చారు. నాగర్ కర్నూలు నుంచి రాములు, సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములను చేర్చుకుని ఆయన తనయుడు భరత్కు టికెట్ ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఖమ్మం, నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి లాంటి స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ వేట కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే నిన్న మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేతగా ఉన్న సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి వరంగల్లో కిషన్ రెడ్డి స్వయంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. సో మహబూబాబాద్ టికెట్ను దాదాపుగా సీతారాం నాయక్ ఇవ్వడం కన్ఫర్మ్ అయిందని చెప్పొచ్చు. ఇక ఖమ్మం సీటు విషయానికి వస్తే ఖమ్మం చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. ఎందుకంటే ఖమ్మంలో బీజేపీ అందరూ చెప్పుకున్నది అసలు ఖమ్మంలో బీజేపీకి బలం లేదు అనేది. కానీ బీజేపీ మాత్రం కొంత డిఫరెంట్గా ఆలోచిస్తుంది. ఖమ్మంలో ఎట్టి పరిస్థితుల్లో బలమైన నాయకుడికి ఇవ్వడం ద్వారా సత్తా చాటాలనేది బీజేపీ పెట్టుకున్న టార్గెట్. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కొడుకు ఎవరైతే వెంకట్రావు ఉన్నారో, జలగం వెంకట్రావు, ఆయనను బీజేపీలో చేర్చుకుని ఆయనకి ఖమ్మం సీటు ఇవ్వాలనేది కూడా బీజేపీ ఆలోచనగా ఉంది. ఇక నల్గొండ కోసం కూడా ఒకరిద్దరు బలమైన నాయకులు ఎవరైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకరిద్దరితో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరుపుతుంది. నల్గొండ సీటుకి రెడ్డి కమ్యూనిటీకి ఇవ్వాలనేది కూడా బీజేపీ ఆలోచనగా ఉంది. ఇక వరంగల్ సీటు విషయంలో కూడా కొంత బలమైన నేతల కోసం అన్వేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లి కూడా ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులతో బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళలో ఎవరికైనా అంటే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇవ్వాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. సో 2 అంశాల మీద కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒకటి, పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, అభ్యర్థులను ఎవరు అయితే బాగుంటుంది అనే అంశం జాతీయ నాయకత్వంతో చర్చించడం ఒకటైతే, ఈ నెల 12వ తేదీన అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. సో అమిత్ షా ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి అధ్యక్షులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ సమావేశంలోనే 12వ తారీఖునే అటు సీతారాం నాయక్ కావచ్చు, జలగం వెంగళరావు కావచ్చు, ఇక ఇతర నాయకులు ఎవరైతే బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారో వాళ్ళని అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేర్చాలనేది కూడా బీజేపీ ఆలోచనగా ఉంది. ఈ అంశాలన్నిటి మీద ఈరోజు జాతీయ అధ్యక్షుడితో కిషన్ రెడ్డి చర్చించబోతున్నారు. రేపు వీలైతే అమిత్ షాను కూడా కలుస్తారు. ఇక రేపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలోనే తెలంగాణకు సంబంధించిన 8 మంది అభ్యర్థులకు సంబంధించి ఒక కసరత్తు కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 పేర్లను ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం గతంలోనే తెప్పించుకుంది. గతంలోనే వాళ్ళు తీసుకున్న దాని మీద ఒక కసరత్తు కూడా దాదాపుగా పూర్తి చేసిన పరిస్థితి. ఇక ఆఖరి నిమిషం వరకు ఆగటానికి ఒక కారణం కనిపిస్తుంది. ఇతర పార్టీల నాయకులు ఎవరైతే
చేరుతారో, కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది టికెట్ రాకపోతే ఇటు బీజేపీ వైపు చూస్తారన్న చర్చ కూడా బీజేపీలో జరుగుతుంది. కాబట్టి కొన్ని సీట్లను కావాలని వ్యూహాత్మకంగానే బీజేపీ పెండింగ్లో పెట్టింది. సో ఆ సీట్ల మీద కూడా కసరత్తు చేయబోతున్నారు. ఇక రేపటి తర్వాత ఒక 2 లేదా 3 రోజుల్లోనే వీలైనంత త్వరలోనే బీజేపీకి సంబంధించిన 8 మంది అభ్యర్థుల లిస్టును కూడా ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ రాకంటే ముందే, ఏదైతే ఈ నెల 13-14 తారీఖులో షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం జరుగుతుంది నేపథ్యంలో, అంతకంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో ఒక సానుకూలమైన వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వ యొక్క ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి కాసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.